వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో ఇప్పుడు హాట్గా మారింది బనకచెర్ల ప్రాజెక్ట్. తెలంగాణ కాదు, ఏపీ పునర్విభజన చట్టం కానీ ఏపీతో ఉన్న వివాదాలు, నీటి వివాదాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. ఆ వివాదాల్లో కొత్తగా వచ్చి చేరింది బనకచెర్ల. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. అది కూడా కేవలం వరద జలాలు, అంటే పోలవరానికి వచ్చే వరద జలాల ద్వారా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మించుకుంటాం. గోదావరి నదిలో చివరిలో గోదావరి నదికి ఎండులో ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి ఎండింగ్లో ఉన్న రాష్ట్రంగా తమకున్న హక్కుల మేరకే బనకచెర్ల నిర్మించుకుంటున్నామని ఏపీ వాదిస్తుంది. మొదట్లో దీనిపై ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే దీన్ని టీఆర్ఎస్ ఎప్పుడైతే మొదటి నుంచి కూడా నీళ్లు, నిధులు, నియామకాలు ఇదే టీఆర్ఎస్ నినాదంగా ఉంది. బీఆర్ఎస్ ఏర్పడ్డాక కూడా అదే నినాదం. అందులో నీళ్లు, తెలంగాణ నీటికి నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది భవిష్యత్తులో అనేది బీఆర్ఎస్ వాదన. ఆ తర్వాత మిగిలిన అన్ని పక్షాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పుడు నిన్న అఖిలపక్ష ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు మీటింగ్ నిర్వహించారు హైదరాబాద్లో. ఆ తర్వాత ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా దాదాపు గంటన్నరగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కేవలం ఒకే డిమాండ్, బనకచెర్ల ప్రాజెక్టుకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దు, ఆ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది అనేది తెలంగాణ వాదన. ఏపీ వాదన మాత్రం దానికి భిన్నంగా ఉంది. తెలంగాణ వదిలిన తర్వాత అంటే 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది గోదావరి వరదల వల్ల. అందులో 900 టీఎంసీలు, 950 టీఎంసీల వరకు తెలంగాణకు హక్కుగా ఉంది. అయితే ఇప్పటివరకు 900 టీఎంసీల నీటిని ఎప్పుడు కూడా తెలంగాణ వినియోగించుకోలేదు, అది వేరే విషయం. అయితే 900 అయినా ఇంకా 2000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి నీళ్లు. ఆ నీటినే తాము వాడుకుంటూ బనకచెర్ల నిర్మించుకుంటున్నాం, తప్పేం లేదనేది ఏపీ వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పుడు ఇది ఒక వివాదంగా మాత్రం మారింది. నిన్న అఖిలపక్ష ఎంపీల సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు 3000 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిండని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్కకు అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జగలాలు ఉన్నాయన్నాడు. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఎందుకంటే అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టింది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. రైట్, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయన్నది కేసీఆరే. కాబట్టి ఆ 3000 టీఎంసీలని ఏపీ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది అనేది రేవంత్ రెడ్డి వాదన. అయితే ఇందులో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 900 టీఎంసీలు ఏదైతే ఇప్పటికే హక్కుగా ఉందో తెలంగాణకి, ఆ 900 టీఎంసీలకు సంబంధించి 950 టీఎంసీలు ఎన్ఓసి ఇచ్చేసి మీరు ఏమైనా నిర్మించుకోండి. గోదావరిపై 900 టీఎంసీలు, 950, 1000, ఆల్మోస్ట్ 1000. మిగిలిన ఒక 500 కృష్ణాపై ఉన్న హక్కు ఏదైతే ఉందో తెలంగాణకు, ఆ 1500 టీఎంసీలపై ఏపీ ప్రభుత్వం ఎన్ఓసి ఇస్తే ఎలాంటి ప్రాజెక్టులు కింద నిర్మించుకున్నా తమకు అభ్యంతరం లేదనేది రేవంత్ రెడ్డి ఇప్పుడు తెరపైకి తెస్తున్న వాదన. ఇందులో ఏది వాస్తవం ఉంది, ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది, ఇందులో ఏపీ అభ్యంతరాలు ఏంటి, అసలు తెలంగాణ అభ్యంతరాలు చూసాం మనం, దీన్ని ఎలా చూడాలి, ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఏపీ నీటి సంఘం అధ్యక్షులు వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు.
దయాకర్ గారు, ముందు ఆంధ్రప్రదేశ్ వాదన ఒకసారి విందాం. ఎందుకంటే మనం నిన్నటి నుంచి కూడా తెలంగాణ వాదన వింటున్నాం. ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకున్నారు, అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయమే కోర్స్ మీ రాహుల్ గాంధీ బర్త్డే ఉన్నట్టుంది, అది కూడా కలవడానికి వెళ్ళారు. దాంతోపాటు సిఆర్ పాటిల్ని కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నట్టున్నారు సిఆర్ పాటిల్ని కలిసి వచ్చాక. ఉత్తమ్ గారు ఏమంటున్నారు ఒకసారి చూసి మన డిబేట్లోకి వెళ్దాం. దయాకర్ గారు, డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఆర్థిక శాఖ కానీ ఎన్వైరన్మెంట్ శాఖ కానీ ఈ ప్రాజెక్టుకి రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. మరి పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు నేను మాకున్న అబ్జెక్షన్స్, మాకున్న కన్సర్న్స్ అన్నీ కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్, అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకొనే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దే విల్ డెఫినెట్లీ టేక్ అవర్ కన్సర్న్స్ అండ్ అవర్ అబ్జెక్షన్స్ ఇంటూ కన్సిడరేషన్ till any further action is taken. They have also categorically stated the detailed project report of the project has not been received by them. So this is about the Godavari Bankacherla project. We have also said, like yesterday Chief Minister announced in Hyderabad, if Andhra Pradesh gives us a blanket NOC for us to use 1000 TMC of Godavari water and 500 TMC on Krishna water, if they give a blanket NOC for 1500 TMC and Government of India also approves the same, 1500 TMC means 1.5 crore acres. We have no issues on what they want to build beyond this. This also has been conveyed. We have also conveyed that there are many projects lying waiting for approval. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయదలుచుకున్నాం, మీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. సునీల్, సో వీ హావ్ టోల్డ్ దెమ్ దట్ అవర్ అప్రూవల్స్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ మేము పెట్టిన అప్రూవల్స్కేమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రపోజల్స్ ఏమో వేగవంతంగా జరుగుతున్నట్టుగా జరిగి ఇది రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. మేము పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు వెంటనే చేయాలి, సమ్మక్క సారక్కకి వెంటనే చేయాలి, తుమ్మడి అట్టికి మేము నిర్మాణం మొదలుపెట్టబోతున్నాం, నీటి కేటాయింపులు ఆల్ అప్రూవల్స్ గివెన్. ఈ విధంగా మేము లిస్ట్ తయారు చేసి మూసీ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. మూసీ రీజువినేషన్కి ఏ విధంగానైతే మీరు గంగా క్లీనింగ్ ఇచ్చారో, యమునా క్లీనింగ్ ఇచ్చారో, మూసీ రివైవల్, మూసీ రీజువినేషన్ కూడా మీరు నిధులు కేటాయించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా గంట సేపు జరిగిన చర్చలు మంచి వాతావరణంలో జరిగినాయి. మరి సిఆర్ పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా మేము తెలియజేసినాం, స్పెసిఫిక్గా చెప్పినాం. అపెక్స్ కౌన్సిల్కి ఇన్ఫార్మ్ చేయకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టరాదు, మరి ఇది జరగడం ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, రెండు రాష్ట్రాల సంబంధాలకు మంచిది కాదని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని మరి తొందరగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.
సో స్పష్టంగా మేమంటున్నాం, మాకు గోదావరి మీద 1000 టీఎంసీ, కృష్ణా మీద 500 టీఎంసీకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం. అసలు ఇంకో విషయం చెప్పినంటే కృష్ణా కేడబ్ల్యూడి DT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆ తీర్పు కూడా తొందరగా ఇప్పియాలి. ఇంతకాలం మీరు అది సుదీర్ఘంగా కొనసాగి ఈ అనిశ్చితి పరిస్థితి ఉండకూడదని చెప్పి కూడా మరి వీరి ద్వారా ఒక మాట మీరు ఆ ట్రిబ్యునల్ తొందరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కృష్ణాలో వరద జలాలు వాటాలు అడిగినట్టు గోదావరిలో వాటాలు అడగవచ్చు సార్. తప్పనిసరిగా ఇప్పుడు ఒకటి రాజశేఖర్ 1000 టీఎంసీ మనకి స్పష్టంగా వాళ్ళు నో అబ్జెక్షన్ ఇస్తే ఇంకో విషయం చెప్తున్నా, మేము పొద్దున సీఎం గారితో చర్చించి మీరు పోలవరం పంకచర్ల లింక్ కాదు, మీరు నిజంగా మీరు గోదావరి ఫ్లడ్ వాటర్స్ తీసుకుపోల్చుకుంటే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయో ఆ ప్రాజెక్టు ద్వారా మీరు కొంత పెన్నార్ బేసిన్కి తీసుకుపోతే మరి నాగార్జున సాగర్ రావాలి, మరి మా ప్రాంతానికి రావాలి, ఆ ఇచ్చంపల్లి నుంచి నీళ్లు ఆ ప్రాజెక్టుకి మేము చర్చించడానికి సిద్ధమని చెప్పినాం. But the fact that Mr. Chandrababu Naidu supports the government and is an important ally, there will be a lot of pressure on the present NDA government to support its projects. And he, he's a very pushy man. How will Telangana succeed? Because you are an opposition party. Whether you will succeed or not, or are you trying to file a caveat in a court or some kind of way to protect the state's interest? Sunil, when it finally come to protecting state interests, there will be no niceties. That is, state interest is the uppermost thing. If we have to go to legal, we have to go legal at a point of time, we will go. But what I want to tell you categorically is, today, whatever concerns you expressed, we specifically expressed to Mr. C.R. Patil. He said, notwithstanding anything else, we will also ensure justice in all water issues of Telangana state. అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మరి కోర్టులను అప్రోచ్ అవుతారు, ఎందుకంటే ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి కదా కోర్టులలో. తప్పనిసరిగా న్యాయం జరగకుంటే మేము ముందు చెప్పిన దాంట్లో ఏమీ వెనకాడేది ఉండదు. సుప్రీంకోర్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయం కూడా మేము పోతామని చెప్పి ఇంకేం ఆలోచన చేయలేదు. మొత్తానికి బంకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఉంటుంది. ఖచ్చితంగా 1000 టీఎంసీలు ఏదైతే తెలంగాణకు హక్కుగా రావాల్సిందో దానిపై ఎన్ఓసి ఇచ్చేసి ఏమైనా కట్టుకోండి అంటూ కూడా కేంద్ర జలశక్తి మంత్రికి చెప్పామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు గంట పాటు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. అలా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మంత్రి అని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం మరో రకంగా స్పందిస్తుంది. బంకచర్ల ప్రాజెక్టుతో ఖచ్చితంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం ఉండదు, కావాలని దీన్ని అడ్డుకునే ప్రయత్నం తెలంగాణ చేస్తుంది. రాజకీయంగా చేస్తున్న ప్రయత్నమే, టెక్నికల్గా అసలు ఎలాంటి ఇబ్బంది లేదు బంకచర్ల ప్రాజెక్టుతో, కిందికి వచ్చే వృధా నీటితో నిర్మిస్తామంటున్నారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొన్ని రోజులుగా ఈ పోలవరం బంకచర్ల మీద మరి కొన్ని అసత్యాలు, వాస్తవాల్ని వక్రీకరించి ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు, ఏది అవాస్తవాలు, ఏవి నిజాలు అనేది పోలవరంకు సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఏదో ఒక సంవత్సరం కాదు, గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బంకచర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. పనుల మీద ఉన్నటువంటి చూస్తే
సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచెర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు రైట్. బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం లైవ్లో. So what did the water resource minister agree to your thing that Andhra Pradesh should stop the project? Honorable Chief Minister and myself and our senior members of parliament, మేము కేంద్ర జల రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టున్నారు. చూద్దాం సీఎం ఏమన్నా రియాక్ట్ అవుతారో దీనిపైన చూద్దాం. మొత్తానికి నిమ్మల రామానాయుడు ఏపీ ఇరిగేషన్ మంత్రి చెప్తుంది ఇంకా క్లారిటీగా ఉంది. 3000 టీఎంసీలు సముద్రంలో ప్రతి ఏడాది 50 ఏళ్ల నుంచి కలిసిపోతున్నాయి. కాబట్టి 1000 టీఎంసీలకు ఎన్ఓసీ ఇవ్వడానికి రెడీ అవుతుందా మరి ఏపీ ప్రభుత్వం చూడాలి. దానికంటే మిన్నగా బనకచెర్లను కేవలం తెలంగాణలో ఉన్న రాజకీయ కారణాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణ ఏపీ నుంచి వస్తుంది. దీనిపై క్లారిటీగా చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జన అవుతున్నారు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గారు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉన్నారు, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విఠల్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు కీ రోల్ పోషించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సపోర్టుతో ఉన్న ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అంటూ బీజేపీ చెప్పుకుంటుంది. ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది? కూటమి ప్రభుత్వానికి తలొగ్గి ఏపీ వైపు మొగ్గు చూపుతుందా కేంద్ర ప్రభుత్వం? లేదంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి తెలంగాణ వైపు ఉంటుందా? ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా ఉంది బీజేపీ వ్యవహారం. విఠల్ గారు, బనకచెర్లపై ఇక సమరమే అంటున్నాయి రెండు రాష్ట్రాలు, అటు ఏపీ ఇటు తెలంగాణ. ఎవరు తగ్గేలా కనిపించట్లేదు. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకున్నారని తెలంగాణ ఆరోపిస్తుంది. తెలంగాణలో అలా చాలా శంకుస్థాపనలు చేశారు, ప్రారంభోత్సవాలు కూడా జరిగిపోయాయంటూ ఏపీ కూడా ప్రతి విమర్శ చేస్తుంది. దీనిపై చర్చిద్దాం. మనతో జన అవుతున్నారు తెలంగాణ నీటిపారుదల రంగంపై విశేష అనుభవం ఉన్న వి ప్రకాష్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఏపీ నుంచి ఆళ్ల గోపాలకృష్ణారావు గారు మనకు జాయిన్ అయ్యారు. అక్కడ సాగునీటి వ్యవస్థపై పూర్తి అధ్యయనం చేసిన వ్యక్తి వారు కూడా. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మనందరికీ తెలుసు. విఠల్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. ముందు ప్రకాష్ గారు, ఏపీ వాదన ఏంటి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఏపీ నీటిపారుదల రంగంపై విశేష పరిజ్ఞానం ఉన్న ఆళ్ల గోపాలకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తర్వాత మీరు ముగ్గురు డిబేట్లో ఇన్వాల్వ్ కావచ్చు. గోపాలకృష్ణ గారు, మీరు చెప్పాలి. మీరే చెప్తున్నారు, మీరైనా తెలంగాణ అయినా చెప్తుంది ఏంటంటే 3000 టీఎంసీలు గత 50 ఏళ్లుగా ప్రతి ఏడాది గోదావరి నుంచి వరద నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆ నీటిని మేము బనకచెర్లలో వాడుకుంటాం, తప్పేంటి అనేది మీ వాదన. ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఉంది, అందులో తప్పు కూడా లేదు, నేను కూడా తప్పులేదు అంటాను. ఇదే సమయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ ఏంటంటే 3000 టీఎంసీలు కలిసిపోతున్నాయి కదా, తెలంగాణకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో 950 టీఎంసీలు ఏదో ఉంది కదా, ఆ 1000 టీఎంసీలకు ఎన్ఓసీ ఇచ్చి బనకచెర్ల కాదు ఇంకా 10 ప్రాజెక్టులు కట్టుకోండి మీరు అని ఒక ఆఫర్ చేస్తున్నారు. మీకు దానికి ఒప్పుకుంటారా? ప్రభుత్వం ఒప్పుకుంటే బెటర్ అంటారా ఏపీ ప్రభుత్వం? సమస్య లేదండి. తెలంగాణ వాదన సహేతుకం కాదు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తెలంగాణ రైతాంగానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వ విధానం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఓవరాల్ గా అందరూ గమనించాల్సింది కృష్ణా నది డెఫిసిట్ బేసిన్, గోదావరి సర్ప్లస్ బేసిన్ గా ఉంది. కృష్ణా నది మీద మన ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలకి పైన మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టారు, కర్ణాటకలో కట్టారు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క సంవత్సరంలో శ్రీశైలంకే నీళ్లు రావట్లేదు. ఈ పరిస్థితిలో గోదావరి జలాల్ని 2 రాష్ట్రాలు వాడుకోవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఒక 50 సంవత్సరాల డేటా కాదు, 2020 నుంచి డేటా నా దగ్గర ఉంది. చూస్తే 2020లో 3000 టీఎంసీలు, కిందటి నీటి సంవత్సరం 2024లో 4000 టీఎంసీలు వెళ్ళిపోయినాయి. 1986లో విపరీతమైన ఫ్లడ్ వచ్చి మేము విపరీతంగా గోదావరిలో నష్టపోయాం. చివరి రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకునే నైతిక హక్కు మా రాష్ట్రానికి ఉందండి.
ముఖ్యంగా మేమేం చెప్తున్నాం, అసలు ఇవాళ 968 టీఎంసీలకి ఎన్ఓసి ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అసలు మీరు వాడుకోండి, ఎన్ఓసి ఎందుకండి? మీరు 800 టీఎంసీలు కాళేశ్వరానికి కానీ ఆటికి ఇటుకి బోల్డ్ ప్రాజెక్టులకి, మీరు సీతారామ ప్రాజెక్టులకు కానీ ఆటికి ఇటుకి టీఏసీ క్లియరెన్స్ మీరు ఆల్రెడీ 800 టీఎంసీలకి టీఏసీ క్లియరెన్స్ అడుగుతున్నారు గోదావరి మీద తెలంగాణ. మేమే అభ్యంతరం చెప్పలేదే. మేము మా విజ్ఞప్తి 200 టీఎంసీలు వృధాగా పోయే జలాలను వాడుకుని డ్రౌట్ పోయిన రాయలసీమకి తీసుకెళ్తామని అంటున్నాం. దీనికి ఎవరికీ అభ్యంతరం లేదే. గోదావరి ట్రిబ్యునల్ GWDTలో క్లియర్ గా క్లాస్ 4లో క్లాజ్ 4లో మెన్షన్ చేశారు. ఏది? యూ కెన్ యూజ్ రిమైనింగ్ వాటర్, యూ కెన్ డైవర్ట్ టు ఎనీ బేసిన్ అని చెప్పి, దాని ఆధారంగానే మేము ఇప్పుడు పోలవరం బనకచెర్ల నిర్మించడానికి మేము ప్రతిపాదన ఫీజిబిలిటీ రిపోర్టు. గోపాలకృష్ణ గారు, తెలంగాణ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలాంటి ప్రాజెక్టు నిర్మించకూడదు. ఈ ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎలా నిర్మిస్తున్నారు అనేది ప్రశ్న. వినండి, మీరు వినండి, నా పాయింట్ కూడా వినండి. 2016లో ఎపెక్స్ కౌన్సిల్లో నేను ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా, ఒక రైతుగా ఎపెక్స్ కౌన్సిల్ నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండానే కృష్ణా బేసిన్ లో తెలంగాణ ప్రభుత్వం ఆ పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఒక 130 టీఎంసీలతో కృష్ణా మన శ్రీశైలం ఆఫ్ షోర్ లో లిఫ్ట్లు పెట్టింది. అట్లాగే మనం కృష్ణా బేసిన్ లో 299 వాళ్ళకి, తెలంగాణకి 512 టీఎంసీలు మాకు తాత్కాలిక ప్రాతిపదికన అగ్రి అయితే, వాళ్ళు 255 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టింపాడు అన్ని విస్తరణ చేసుకుంటున్నారు. దానికి ఎక్కడ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందండి? అట్లాగే ఇప్పుడు ఒకసారి మనం కరువు రహిత రాయలసీమకి మేము తీసుకెళ్తామంటే వాళ్ళ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఏంటండి? అసలు ఇవాళ కృష్ణా బేసిన్ లో 299 అలాట్మెంట్ ఉంటే 255 టీఎంసీలతో ఒక కొత్త ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుంటా ఉంటే, నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ ఆయకట్టు ఏమైపోవాలి? మనమందరం ఆలోచించాల్సింది, కృష్ణా బేసిన్ కి ఇక నీరు రాదు. వర్షాభావ పరిస్థితిలో శ్రీశైలంకే నీరు రాదు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు గోదావరి నుంచి మీరు కాళేశ్వరంకి వాడుకుంటున్నారు, సీతారామకు వాడుకుంటున్నారు. అట్లాగే 3000 టీఎంసీలు వృధాగా వెళ్ళిపోతున్నాయి. దాంట్లో నుంచి 200 టీఎంసీలు మేము గోదావరి మీద పోలవరం కంప్లీట్ అయినా కూడా 194 టీఎంసీలు మాకు వాడుకునే అవకాశం ఉంది. అట్లాగే ఎగ్జిస్టింగ్ ధవళేశ్వరం నుంచి మనం 20 లక్షల ఎకరాలకి మేము మ్యాక్సిమం వాడుకుంటే ఒక 200 టీఎంసీలు కూడా వాడుకోలేము. అలాంటి పరిస్థితిలో మాకు కూడా గోదావరి ట్రిబ్యునల్ అలాట్మెంట్ ఉంది కదా, ఒక 600 టీఎంసీల వరకు మాకు వాడుకునే అవకాశం ఉంది కదా. మేము దయచేసి అర్థం చేసుకోవాలి సార్, నికర జలాల నుంచి మేము ఏమీ వాడట్లేదు, వరద జలాల నుంచే మనం పోలవరం బనకచెర్ల పాయింట్ అర్థమైంది. గోపాలకృష్ణరావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, పరిస్థితి లేదనేది నా ఉద్దేశం. మళ్ళీ వస్తాను. ప్రకాష్ గారు, క్లియర్ గా ఏపీ వాదన, నిమ్మల రామానాయుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిన, ఇప్పుడు నీటి పారుదల రంగ నిపుణులు, నీటి సంఘాల సమైక్య అధ్యక్షులు గోపాలకృష్ణరావు గారు చెప్పిన క్లారిటీ వచ్చింది. వాళ్ళ వాదన ఏంటంటే, నికర జనాల్లో వాడట్లేదు, మేము వరద నీరు 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయని ఆల్రెడీ మన కేసీఆర్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ప్రభుత్వం కూడా అదే అంటుంది. ఆ వరద కలిసిపోయే, సముద్రంలో కలిసిపోయే నీటిని మేము కట్టుకుంటుంటే మీకేంటి అభ్యంతరం అనేది ప్రశ్న. అపెక్స్ కౌన్సిల్ విషయానికి వస్తే, మీరు కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చాలా ప్రాజెక్టులు కట్టారు కదా, వాటిపై ఏంటి అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని మీద నేను మాట్లాడాలంటే గంట పడుతుంది. ఎందుకంటే ఆయనకు చట్టం గురించి తెలియదు, ఏపీ రీఆర్గనైజేషన్ గురించి తెలియదు, పాలమూరు రంగారెడ్డి అదివరకు ఉన్న ప్రాజెక్ట్ అనే సంగతి తెలియదు. ఇప్పుడు ఆ చర్చలకు నేను పోను, కానీ వారు అన్న పాయింట్ ఒకటి చెప్తాను. ఒక్క నిమిషం అండి ప్రకాష్ గారు 2018లో 2016లో
వినండి సార్, వినండి. 2016లో నేను సుప్రీంకోర్టులో రిట్ వేస్తే పాలమూరు రంగారెడ్డి మీద రీఆర్గనైజేషన్ కి వ్యతిరేకంగా ఒక్క నిమిషం. సుప్రీంకోర్టు గోపాలకృష్ణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. మీ పాయింట్ అర్థమైంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం. రైట్, ప్రకాష్ గారు. ఇప్పుడు సరే, చాలా ఇప్పుడు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఆయన మాట్లాడిన దానిలో ఏ పాయింట్ మీద పోను. నేను ఒక పాయింట్ నేను పట్టుకుంటా. నాగార్జున సార్ కింద రైట్ కెనాల్ కు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా లేదా? అవును. బచావత్ ట్రిబ్యునల్ వీళ్ళు అడిగింది ఏంటంటే నెల్లూరు దాకా నాగార్జున సార్ రైట్ కెనాల్ తీసుకుపోవాలని అన్నారు. తీసుకుపోవాలంటే నీళ్లు లేవని చెప్పి బచావత్ ఏం చేసిండు, దాన్ని కట్ చేసి ఒంగోలు వరకే ఇచ్చిండు, ప్రకాశం జిల్లా వరకే ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ తక్కువ ఖర్చుతోని బనకచెర్లకు తక్కువ ఖర్చుతోని అంటే 150 టీఎంసీల బొల్లేపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, 7 స్టేజీల లిఫ్ట్ అక్కర్లేదు, అక్కడ నుంచి బనకచెర్లకు ఇంకో 4 స్టేజీల లిఫ్ట్ కూడా అక్కర్లేదు. అంటే మొత్తము ఈ లిఫ్ట్లను అవాయిడ్ చేసి ఆ రిజర్వాయర్ని అవాయిడ్ చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక్క లిఫ్ట్ ద్వారా టేల్ పాండ్ లో పడేస్తే నాగార్జున సార్లో పడతాయి. ఒకటే లిఫ్ట్ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒకటే లిఫ్ట్ లో డైరెక్ట్ టేల్ పాండ్ లో పడతాయి. టేల్ పాండ్ నుంచి ఆల్రెడీ రివర్సబుల్ పంపింగ్ ఉన్నది నాగార్జున సార్కు, కొత్తగా మనం వేరే పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి నాగార్జున సార్ నుంచి కుడి కాలువ ద్వారా ఇంకా 200 కిలోమీటర్లు నెల్లూరు తీసుకుపోమనండి, మనకేం ఇబ్బంది లేదు. రెండవది, ఇవాళ చంద్రబాబు నాయుడు చేసేది ఓన్లీ రాయలసీమకే లాభం అవుతుంది. నేను చెప్పే దానిలో కోస్తాకు రాయలసీమకు న్యాయం ఉన్నది. ఎందుకంటే కోస్తాలో నెల్లూరు జిల్లా వస్తుంది, ఒంగోలు జిల్లా వస్తుంది, గుంటూరు జిల్లా వస్తుంది. నాగార్జున సార్ రైట్ కెనాల్ కింద ఇబ్బంది ఉన్నది కాబట్టి డైరెక్ట్ గా నాగార్జున సార్ రైట్ కెనాల్ ని ఇంకా 200 కిలోమీటర్లు తీసుకుపోమనండి. ఈ గోదావరి నీళ్లు నాగార్జున సార్ లో పడతాయి. రెండవది, ఇంకొక 3 లిఫ్ట్లు పెట్టుకుంటే డైరెక్ట్ శ్రీశైలం రిజర్వాయర్ నింపొచ్చు. అప్పుడు బనకచెర్ల పోతిరెడ్డిపాడు బ్యాక్ వాటర్ నుంచి 18 కిలోమీటర్ల దూరమే ఉంటుంది గ్రావిటీ కెనాల్. అది అంటే 3-4 లిఫ్ట్లతోని మహా అంటే ఒక 5 లిఫ్ట్లతోని పూర్తయ్యేదానికి 20 లిఫ్ట్లు ఎందుకండి? దాంతో పాటుగా 150 టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు? ఆ పల్నాటి సీమలో భూములను మళ్ళీ భూసేకరణ చేయాల్సిన అవసరం ఏంది? అంటే ఒక సింపుల్ సొల్యూషన్ ఇది, నేను చెప్పేది కాదు. ఆంధ్ర ఇంజనీర్లు జగన్ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకున్నప్పుడు 5 రిపోర్ట్లు తయారు చేశారు. 5 రిపోర్ట్లలో ఒక రిపోర్ట్ ఏంటంటే తక్కువ ఖర్చుతోని 2 ప్రాంతాలకు లాభమయ్యే విధంగా వాళ్ళు 400 తీసుకుపోతారా 500 తీసుకుపోతారా వాళ్ళ ఇష్టం, కానీ నాగార్జున సార్కు సప్లిమెంటేషన్ అవుతుంది, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో సప్లిమెంటేషన్ అవుతుంది. దేశంలోనే అతి కరువు జిల్లాలుగా ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ లాంటి జిల్లాలకు కూడా లాభం జరుగుతుంది. ఈ ప్రతిపాదన కేసీఆర్ జగన్ ఇద్దరు చేసింది కూడా కాదండి, ఇంజనీర్లు చేశారు. 5 రిపోర్ట్లు ఉన్నాయి. 5 రిపోర్ట్లలో ఒక రిపోర్ట్ చెప్పాను, 5 కూడా 2 ప్రాంతాలకు న్యాయం జరిగేదే. అయితే ఎందుకు ఇది ఇంప్లిమెంట్ కాలేదు? కేసీఆర్ గారితో జగన్ భేటీలు ఎందుకు ఆగిపోయినాయి అని అంటే చంద్రబాబు నాయుడు ఒక దుష్ప్రచారం మొదలు పెట్టాడు. ఏమని? జగన్ అమ్ముడు పోయాడు, ప్రగతి భవన్ పోయిండు, కేసీఆర్ తో కుమ్మక్కయిండు, తెలంగాణలో మన నీళ్లు తెలంగాణ నుంచి రావాలంటే తెలంగాణ వాళ్ళు రానియరు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక్కసారి షేక్ అయిపోయి చంద్రబాబు మాటకు విలువ ఉంటుంది ఆంధ్రలో అని చెప్పి ఏకపక్షంగా ఆయన బనకచెర్ల ప్రతిపాదన తీసుకొచ్చాడు. బనకచెర్ల తీసుకొచ్చింది జగన్, చంద్రబాబు నాయుడు కాదు. 60 కోట్ల రూపాయలతోనే వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనను రాటిఫై చేసింది జగన్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఆయన ప్రిపేర్ అయిన తర్వాత అది ఏ కారణంతోనో అది ఆగిపోయింది. అంటే ఇది ఫస్ట్ ఆంధ్రకు తెలంగాణకు, అంటే ఆంధ్రలో కూడా రాయలసీమకు, కోస్తాకు, తెలంగాణకు, ఇంకోటి ఉత్తరాంధ్రకు కూడా. ఎందుకంటే ఉత్తరాంధ్రకు ఏలేరు ద్వారా కూడా పోలవరం నుంచి తీసుకుపోవచ్చు. అంటే ఈ 4 ప్రాంతాలకు మనకు ఉపయోగపడే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. దానికి కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ సుముఖంగానే ఉంటారు ఈ ప్రాజెక్టు కనుక టేకప్ చేస్తే. లేదు బనకచెర్లనే మేము ఇప్పుడున్నట్టే చేస్తామంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటంటే ఇవి నికర జలాల, వరద జలాల అనేది బచావత్ ట్రిబ్యునల్ చెప్పలేదండి. కృష్ణా ట్రిబ్యునల్లో మాత్రం బచావత్ గారు చెప్పారు ఇవి నికర జలాలు, ఇవి వరద జలాలు. గోదావరిలో మాత్రం ఆ సమస్య రాలేదు, ఎందుకంటే అప్పుడు వాటర్ డిమాండ్ తక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉంది గోదావరిలో. 1979లో బచావత్ ట్రిబ్యునల్ రిపోర్ట్ గోదావరి మీద వచ్చింది. కృష్ణాకేమో అప్పటికే నీటి కొరత ఉంది, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ వరద నికర అనేది తేల్చలేదు. రెండవది ఏంటంటే 968 టీఎంసీలు తెలంగాణకు ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఉంది, కానీ ఈ 1480 టీఎంసీలలో తెలంగాణ వాటా ఇది, ఆంధ్ర వాటా ఇది అని ఎవరు తేల్చి చెప్పలేదు ఇప్పటిదాకా. మూడవది ఏంటంటే 4 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వార్దా ప్రాజెక్ట్ ఉంది, ఇప్పుడు అడ్డుపుల్లలు వేయలేదని చెప్పి వారు చెప్తున్నారు, తప్పది.
లెటర్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, మీ మీడియా కావాలంటే పంపిస్తాం. చంద్రబాబు నాయుడు ప్రతి ప్రాజెక్టు మీద ఇవ్వద్దు అని చెప్పి లెటర్ రాశాడు. ఒకటి తమ్మక్క బ్యారేజ్, రెండవది మూడవ టీఎంసీ కాళేశ్వరం వారదా ప్రాజెక్టు. ఎందుకంటే ఆదిలాబాద్ లో 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి ఆసిఫాబాద్ నిర్మల్ ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టు కోసం వారదా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ అనేది సాధ్యమైతే లేదు. 148 కింద రిజర్వాయర్ ఉంటే 152లో కాల్వలు తవ్వారు 90 కిలోమీటర్లు, ఎత్తిపోసుకోవడం కష్టం అని చెప్పి 2.5 years కింద పెండింగ్ లో ఉంది ఆ ప్రాజెక్టు. లాస్ట్ కి ఏంటంటే దుమ్ముగూడెం దగ్గర ఉన్న సీతారామ ప్రాజెక్టు కూడా పర్యావరణ అనుమతి రాలేదు. ఈ 4 ప్రాజెక్టులకు అనుమతి రాకుండా కింద బనకచెర్లకు ముందు అనుమతి ఇచ్చినట్టయితే ఈ రైపేరియన్ రైట్స్ అనేటివి ఫస్ట్ వాళ్ళకు వస్తాయి, ప్రకాష్ గారు మాకు వస్తాయి. ప్రకాష్ గారు ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది మీరు చెప్పిన దాంట్లోనే. తెలంగాణ ప్రాజెక్టులో అనుమతి తెచ్చుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు తెలంగాణ పాలకులు? ఇప్పటికి కూడా రాష్ట్ర విభజన అయినాక కూడా ఏపీకి ఎలా అనుమతులు వస్తున్నాయి? ఇక్కడ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ను ముఖ్యమంత్రిగా పెట్టింది చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఇచ్చిన లెటర్లను చంద్రబాబు నాయుడు పరోక్షంగా రేవంత్ రెడ్డి బలపరచాల్సి వస్తుంది కదా. ఇక్కడ అడ్వైజర్ ను కూడా ఆయనే పెట్టుకునే ఆంధ్ర నుంచి, తర్వాత ఆయన మనిషినే ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టే ఈయన తెలంగాణ ప్రయోజనాలు ఎందుకు కాపాడుతాడండి? ఆంధ్ర ప్రయోజనాలు కాపాడుతాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతీసిండు, ఆంధ్రలో పెంచుతున్నాడు. ఇక్కడ ఇండస్ట్రీస్ దెబ్బతీసిండు, పెట్టుబడులు రాకుండా చేసిండు. హైడ్రా లాంటివి తీసుకొచ్చిండు, భూములు ఎవడు కొనకుండా చేసిండు. అంటే అట్లా ప్రకాష్ గారు మీరు అలా ఎలా అంటారు? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు నష్టమయ్యేలా వ్యవహరిస్తుండ అంటే అది కొంత నమ్మలేం కదా. ఆయన రాష్ట్రాన్ని ఆయన డెవలప్ చేసుకోవాలనుకుంటాడు కదా ఏ ముఖ్యమంత్రి అయినా. సర్టిఫికేట్ ఇస్తారా? నేను ఇవ్వట్లేదు. ఇన్ జనరల్ ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకుంటారు. పెట్టవచ్చు. కళ్యాణ్ గారు నీటి రంగ నిపుణులు అనొద్దు. ఇప్పుడు కళ్యాణ్ భాయ్ టిఆర్ఎస్ మద్దతు పలుకుతున్న ప్రకాష్ అని చెప్పండి. నేను ఏమంటున్నా, ఒక్కటే చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డిని ఒక్క విషయంలో నేను క్రిటిసైజ్ చేస్తా. ఆయన 1,00,000 కోట్ల అవినీతి చేసినా నేను మాట్లాడా. కానీ నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డిని కూడా ఉపేక్షించేది లేదు. ఒకటే మాట, నాగార్జున ఎందుకు తీసుకోవట్లేదండి రేవంత్ రెడ్డి? November 30 ఓట్ల నాడు కదా నాగార్జున సార్ ఆంధ్ర వాళ్ళ చేతిలో పోయింది. విభజన చట్టం ప్రకారం ఎవరి చేతిలో ఉండాలి ఆ ప్రాజెక్టు? రైట్. దయాకర్ గారిని అడుగుదాం అదే క్వశ్చన్. దయాకర్ గారిని అడుగుతాను. దయాకర్ గారు, మీరు రేవంత్ రెడ్డిని ప్రకాష్ గారు తప్పుపట్టారు, సరే నేను దాన్ని కూడా సమర్థించట్లేదు. మీరు ఆగ్రహానికి కూడా అవుతున్నారు. నిజంగానే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఏపీ హ్యాండ్ ఓవర్లోకి ఎట్లా వెళ్ళిపోయింది? ఎన్నికల ముందు వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ 7.5 అక్కడే ఉంది కదా నాగార్జున సాగర్. మీ జిల్లా, మీరు అక్కడ ఎమ్మెల్సీ కూడా నల్గొండ ఎమ్మెల్సీ. అఫ్ కోర్స్ నల్గొండ జిల్లాకే మీరు ఎమ్మెల్సీ అనుకోవాలి కూడా మిమ్మల్ని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని మనం సమీక్షిస్తే కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ అనే దానికంటే ఎన్డీఏ కూటమిది ఉండడం వల్ల కూడా మనకు అనుకూలంగా నిర్ణయాలు రావటం అనేది స్పష్టం. ఆ రోజునేమో మీరు డాక్యుమెంట్స్ తీస్తే ఈ బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ కంటే ముందు జగన్ కేసీఆర్ మీటింగ్ల విషయమేమో రాజకీయం. అసలు వాస్తవం ఏంటిది? మరి గోదావరి మీద, నికర జలాల మీద కానీ మిగులు జలాల మీద కానీ ఆ రోజు చర్చ లేదు. ఇప్పుడు నికర జలాలకున్న ప్రాజెక్టులకు సంబంధించిన వాటికి పర్మిషన్స్ కేంద్రం ఇస్తే అవి నికరమైన మిగులైనా సరే ఆంధ్రప్రదేశ్ను మనము ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం రాదు. ఒకసారి 3,000 టీఎంసీలు రావచ్చు, ఒకసారి 5,000 టీఎంసీలు రావచ్చు, ఒకసారి 4,000 టీఎంసీలు వరద మిగులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కృష్ణా మిగులు జలాల మీదనే బచావత్ ఉన్నది కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మన వాటికి పర్మిషన్ ఇవ్వట్లేరు. సేమ్ నాగార్జున సాగర్ను మెయింటెనెన్స్ కానీ ప్రాజెక్ట్ కంట్రోలింగ్ పవర్ మొత్తం తెలంగాణకు ఉండాల్సింది, తెలంగాణకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు రావట్లేదు అనేది ఎట్లనో ఇప్పుడు 900 పైచీలకు నికర జలాల మీద మనకు అష్యూర్డ్ వాటర్ మీద ఇచ్చిన ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఎందుకు ఇస్తలేదు మరి, ఇంక్లూడింగ్ తుమ్మిడిహెట్టితో పాటు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంది? కేంద్రం ఆట ఆడుతున్నది. ఈ ఆటను బంద్ చేయాలి ఒకటి. రెండవది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కన్విన్స్ చేయమనండి. దాంట్లో పూర్తి స్థాయి ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పింది, ఇంకా ఆంధ్రప్రదేశ్కి మేము ఉన్న మిత్రులు చెప్పి వాటిని అన్నిటి కూడా కన్సిడర్ చేసి ప్రాజెక్టు కృష్ణా బ్యారేజ్ని ఎత్తిపోసుకుందామా, లేకపోతే నేరుగా పోలవరం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ని ఎత్తిపోసుకుందామా, అక్కడి నుంచి రాయలసీమకి ఇవ్వచ్చు, నెల్లూరు వరకు కూడా రైట్ బ్యాంక్ కెనాల్తో తీసుకుపోవచ్చు. ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ గ్రాఫిక్స్ లో అప్పుడు అయినాయి, ఎవరు జగన్ కేసీఆర్ మీటింగ్ అప్పుడు, కానీ అవేమి కాలే. ఇప్పుడు నేనేమంటే ఉన్న పలంగా ఏవి చర్చలు జరగకుండానే
అటు గోదావరి బోర్డును కానీ ఇటు కృష్ణా బోర్డును కానీ రెండింటిని మాట్లాడకుండానే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నప్పుడు సమస్య వస్తున్నది. ఒకవైపు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు గారు ఉండని, జగన్ గారు ఉండని అభ్యంతరాలు ఉన్నాయి. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ జలజగడాలకు కారణము రెండు రాష్ట్రాలేనా, కేంద్రం యొక్క ఆధిపత్యమా, కేంద్రం యొక్క పెత్తనమా అనేది మనం ఆలోచించాలి. పరిష్కారం దిశగా పోకుండా పంచాయతీల దిశగా ఉంటే జలజగడాలకే మళ్ళీ ఈ 3 సంవత్సరాలు కూడా అయిపోతాయి. కాబట్టి అపెక్స్ కౌన్సిల్ కన్వీన్ చేస్తా, ఇప్పుడు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వారు ఇప్పుడు సిఆర్ పాటిల్ గారు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే మన ముందు ప్రెస్ మీట్లో చెప్తున్నారు. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎక్స్పర్ట్స్ను ఎట్ ద సేమ్ టైం చీఫ్ సెక్రటరీని కూర్చోబెట్టి ఒకసారి మళ్ళీ నీటి పంపకాల విషయంలో నేనేమంటాడు, అసలు బీజేపీ ఎందుకు అపెక్స్ కౌన్సిల్ విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఏకపక్షంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నది, పర్మిషన్స్ తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు, ఇది ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడాన్ని వ్యతిరేకించట్లేదు కానీ తెలంగాణకి ఇవ్వడంలో ఎందుకు రాజకీయం చేస్తున్నది. కాబట్టి ఇలా మొత్తంగా ఒకసారి కనుక జలశక్తి వారు కానీ ప్రధానమంత్రితో కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు. మేమిస్తుంటే మేము కట్టుకుంటుంటే మేము రైపేరియన్ రైట్స్ మాకున్నాయి, రైపేరియన్ రైట్స్ ఉన్నప్పుడు మా నీళ్లు మేము వాడుకుంటానికి తెలంగాణకి ఏం అభ్యంతరం, అసలు వాటిని పట్టించుకోవద్దని కూడా పిఎంకి రిప్రజెంటేషన్స్ పోతున్నట్టుగా సమాచారం ఉంది. అందుకనే అపెక్స్ కౌన్సిల్ కనుక ఒకసారి పెడితే దాంట్లో పూర్తి స్థాయి వివరాలు ఇటు తెలంగాణకు సంబంధించిన అంశంలో గతంలో జరిగిన ఒప్పందాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అక్కడ బనకచెర్ల విషయంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎట్లా వస్తున్నది, దానికి తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు కూడా కూలంకుషంగా చర్చించుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెద్దన్న పాత్ర గానా లేకపోతే ఒక మీడియేషన్ గానా ఇలా పూర్తి స్థాయిలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ బిల్ ను కొంచెం పట్టించుకోమని చెప్పండి బీజేపీ. మాట్లాడదాం దయాకర్ గారు, మాట్లాడదాం. ఇక్కడ విఠల్ గారు ఉన్నారు, అందరికి ఇప్పుడు మీరే ఇప్పుడు కేంద్రం చుట్టే జరుగుతుంది. మీరేం చెప్తారు? తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే కానీ ఇక్కడ చెప్పుకుంటుంటారు. అక్కడ చూస్తేనే చంద్రబాబు కంట్రోల్లో మీరు ఉన్నారనేది తెలంగాణ రాజకీయ పక్షాలన్నీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదన. ఏంటి మరి మీరు బనకచెర్ల విషయంలో ఏపీ వైపు ఉంటారా, తెలంగాణ వైపు ఉంటారా, అపెక్స్ కౌన్సిల్ పిలుస్తారా, తెలంగాణకు నీటి కేటాయింపులు చేస్తారా? కనీసం సుప్రీంకోర్టు దాకా కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా నీటి కేటాయింపులు చేయమని అన్న కళ్యాణ్ అన్న, అక్కడ ముగ్గురు మిత్రులందరికీ కూడా మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీళ్ళ మీద రాజకీయాలు మానేయాలి. మనం ఇది రాజకీయంగానే కనిపిస్తుంది కదా, రైతుల బాధగా కనిపించట్లేదా మీకు? తెలంగాణ రైతులకు ఇబ్బంది. నేను అదే మాట్లాడుతాను, రైతు ప్రయోజనాల గురించి మాట్లాడాలి, ఓకే, రాజకీయాలు కాదు. మీ తప్పు మా తప్పు, మీరు ఇట్లా చేసి అట్లా చేసింది కాదు. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. నీళ్ళది ప్రకాశాన్ని కావచ్చు, నిధుల ఉద్యోగాల మేము కానీ అత్యంత మా అద్దంకి దయాకర్ అన్న జయేష్ అత్యంత కీలకంగా మేము రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు ఆ రోజు ఉద్యమం చేసిన వాళ్ళం. ఇవాళ 12 అవర్స్లో మాకేమన్నా బయాస్ ఉంటే బీజేపీకి 12 గంటల్లో మేము అపాయింట్మెంట్ ఇస్తామన్నా, జస్ట్ 12 అవర్స్లో. నిన్న సాయంత్రం కదా రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం ఇవాళ ఎంపీల అఖిలపక్ష సభ ఎంపీల మీటింగ్, ఇవాళ సిఆర్ పాటిల్ గారు 12 అవర్స్లో జస్ట్ 12 అవర్స్ అపాయింట్మెంట్ 2 అవర్స్ దగ్గర మాట్లాడితే మాకు ఎందుకు బయాస్ ఉంటుంది? తమిళనాడులో కర్ణాటకలో కావేరీ ఇష్యూలో నీళ్ళు వస్తే కొన్ని సందర్భంలో తమిళనాడు సపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భంలో. ఇక్కడ కూడా ఏంటంటే ఎవరికి న్యాయబద్ధమైన వాటా వారికి దక్కాలి. కేంద్రం ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉంటుంది. ఇది రాజకీయాల సంబంధాలు కాదు, ఆ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు. కాబట్టి ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. విఠల్ గారు మీరే న్యాయబద్ధం అంటున్నారు, న్యాయబద్ధమైన వాటా అంటున్నారు. ఏపీ వాదన ఏంటంటే వరద జలాలు 3000 సముద్రంలో పోతున్నాయి, అందులో 200 టీఎంసీలే మేము తీసుకుంటున్నాం, తప్పేంది? న్యాయబద్ధమే కదా అది. తెలంగాణ వాదన ఏంటంటే మాకు 968 టీఎంసీలు హక్కుంది, ఇందులో 1000 టీఎంసీలకు ఎన్ఓసి ఇవ్వండి, మీరే ఇంకో బనకచెర్ల కాదు ఇంకా 10 కట్టుకోండి, ఇది న్యాయబద్ధమే. ఇక్కడ సమస్య ఎక్కడన్నా 1480 టీఎంసీలు వాటర్ మాత్రమే ట్రిబ్యునల్ ఐడెంటిఫై చేసింది. 3000 కేసీఆర్ చెప్పారు, ఎవరు పడతారు. ఈ వరద సర్ప్లస్ వాటర్ అనేది ఒకసారి 1500 వస్తాయా, 2000 వస్తాయా, 3 యావరేజ్ తీసుకుని ఎంత వస్తాయి అనేది సముద్రంలో దాదాపు 2000 సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయని వాదన ఉంది. అది ఇక రైపేరియన్ రైట్స్ ప్రకారం ఏం జరగబోతుందంటే బనకచెర్ల వాళ్ళ ఆంధ్ర ప్రాంత ప్రభుత్వం కడితే భవిష్యత్తులో తెలంగాణ ప్రాజెక్టులో నీళ్ల కేటాయింపులది సమస్య వస్తుంది. అవును, అవైలబిలిటీ వాటర్ నుంచి వాళ్ళకి రైట్ ఎంత ఉంది ఆంధ్ర ప్రాంతానికి? వాళ్ళ 500 వాటర్,
14.8 లో 960 970 మనకుంటే 968 మనకుంది. 968 మనకుంటే 500 కదా వాళ్ళకి అవైలబుల్ వాటర్. అవును. ఆల్రెడీ 200 వాళ్ళు రాజమండ్రి ధవళేశ్వరం ప్రాజెక్ట్ లో వాడుకుంటున్నారు, పోలవరం ప్రాజెక్ట్ లో అనదర్ 200 300 వాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి 500 షేర్ అయిపోయింది కదా. భవిష్యత్తులో సమస్య బనకచెర్ల తెలంగాణ ప్రాంతాలకు అతీతంగా అంటే రాజకీయాల తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజలకు అభ్యంతరం అయితే విఠల్ గారు ఇక్కడ ఇంకొక వాదన వస్తుంది. మీరు అన్నదాన్నే తీసుకుంటే 968 లో మీరు సగం కూడా వాడుకోవట్లేదని కదా. అంటే వాడుకోని సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణకు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, ఇవాళ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. 299 కృష్ణాలో కేసీఆర్ అడిగారు, తక్కువ అడిగారు అని వాదన ఉన్నా 280 కూడా వాడుకోలేదు. కృష్ణాలో నీళ్ళు లేవన్నా 299లో ఆయన ఇప్పుడు తప్పు ఇవాళ ఒప్పుకున్నారు, చాలా తక్కువ మీరు ఒప్పుకొని వచ్చారు నాకు అని తెలిసి అంటున్నారు. హాఫ్ అన్ అవర్ చర్చ సరిపోదు నీళ్ళ మీద. సరిపోదు, చాలా ఇష్యూస్. ఇవాళ జగన్ ఏం చేసిండు, 44,000 టీఎంసీల తోటి వాళ్ళ 88 టీఎంసీలు శ్రీశైలంలో పొక్కగొట్టిండు. ఏ హక్కు ఉంది, ఏ లైబ్రరీన్ హక్కు ఉంది, ఏ ట్రిబ్యునల్ ఉంది, ఏ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? అంటే ఆగమం నీళ్లు అప్పుడు శ్రీశైలం నీళ్లు సరిపోక ఇవాళ గోదావరి నీళ్ళు బనకచెర్ల కూడా రాయలసీమకు అవసరం వస్తుంది. కృష్ణాలో వాటర్ లేవని తేలిపోయింది, అందరూ అదే వాటర్ లేనందుకు ఫస్ట్ యూటిలైజ్ చేసే ఇవాళ రాయలసీమనే. శ్రీశైలంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు యొక్క ఏదైతే ఉందో రంధ్రము, దాని ద్వారా రోజుకు 8-10 టీఎంసీల నీళ్ళు తీసుకుపోయేది. కృష్ణా వాటర్ వల్ల ఎవరికి రైటే లేదు వాస్తవంగా. వాళ్ళ పరివాహక ప్రాంతం లేని రైట్ వల్ల రాయలసీమకు రైట్ ఏర్పడ్డది. తెలంగాణకు నీళ్ళు రావు, నాగరసాగర్ నీళ్ళు రావు, అవసరమైతే ప్రకాశం బారే దగ్గర నీళ్ళు పోవు. కేవలం పోతిరెడ్డిపాడు ద్వారా ఇవాళ రాయలసీమకు సస్యశ్యామలు చేసే ప్రాజెక్ట్ కడుతుంది. దానికి అదనంగా ఇవాళ బనకచెర్ల గోదావరి నీళ్ళు తీసుకుపోయి అక్కడ కట్టుకొని మేమేమంటున్నాంటే సముద్రంలో కలిసి ఎవరైనా రాయలసీమ మొదటి నుంచి కరువు ప్రాంతం. తెలంగాణ కదా అన్న, తెలంగాణ 9 జిల్లాల కరువు ప్రాంతమే కదా. అన్ని ప్రాంతాలలో కరువు ఉన్నది నేను కాదట్లేదు. సముద్రంలో నీళ్లు కలిసే నీళ్లు మీరు కట్టుకోండి, అభ్యంతరం లేదు. తెలంగాణ నాయకునిగా కాకుండా బీజేపీ నాయకునిగా మాట్లాడు. నేను బీజేపీ ఏదైనా పర్మిషన్ ఇచ్చింది మీకు? బీజేపీ అనుమతి ఇచ్చాం, మీకు అపాయింట్మెంట్ ఇచ్చాం. 12 hours లో 12 hours అపేస్ కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నాం ఇవాళ. రేవంత్ రెడ్డి గారు మా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఇప్పటికి 40 సార్లు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అపాయింట్మెంట్స్ ఇచ్చింది. ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రితో పాటు మంత్రులు 12 hours లో నేను సిఆర్ పాటిల్ అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా? ఇప్పుడు రేపు అపేస్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతా ఉంది. అపేస్ కౌన్సిల్ మీటింగ్ లో వాళ్ళ వాదన వినిపిస్తారు, మన వాదన వినిపిస్తారు. ఇవన్నీ మనం చర్చించుకున్న అంశాలు కూడా చర్చకు వస్తాయి. నేనేమంటున్నా అంటే తెలంగాణ బీజేపీ నాయకుడిగా మీరు మాట్లాడేదేమో తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా ఉన్నట్టు కనబడుతున్నది. కాబట్టి మనకి ఇప్పుడు ఈ కాంట్రా ఎందుకు ఒక్కసారి క్లించ్ చేసుకుంటే ఎప్పుడు కూడా అపెక్స్ కౌన్సిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్ ఈ 2 నదుల మీద మన వాటా మీద చర్చ జరగలేదు ఇప్పటి వరకు అయితే. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇది నెగిటివ్ వే ఆఫ్ మూవ్మెంట్ కాకుండా ఈ 2 అటు చంద్రబాబు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో ఉన్న పరిచయాలని ప్రకాష్ అన్న చెప్పినా, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇట్లా స్పందిస్తారని ఈ కామెంట్స్ కానీ కాంట్రడిక్షన్స్ కానీ తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అక్కర్లేదు. డెఫినెట్ గా ఉన్నవి. గోదావరిలో మిగులు జలాలు కొన్ని సందర్భాల్లో అతి ఎక్కువ కూడా మిగులు కాదు, వరద జలాలు ఎక్కువ ఉంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితిని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఇప్పుడు ఒక రకంగా బనకచెర్లే ఇచ్చింది అనుకుందాం. ఒక పాజిటివ్ గా 2 రాష్ట్రాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు లేకపోతే పార్టీ ఇవన్నీ సెకండరీ చర్చ. ఇప్పుడు ప్రకాష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చిండ్రు, మీరు తెచ్చుకుంటప్పుడు తీసుకొచ్చి అదేదో నాగార్జున సాగర్లో పోతే నాగార్జున సాగర్లో పోస్తే మీకు ఇటు నెల్లూరుకి తీసుకుపోవచ్చు. ఇప్పుడు గతంలో జరిగినప్పుడు చర్చలు ఖమ్మం మీదుగా అటు పులిచింతల కానీ దయాకర్ గారు మీకు నచ్చినా నచ్చకపోయినా అది జగన్ కేసీఆర్ భేటీలో వచ్చిన ప్రతిపాదన. ఇప్పుడున్న బనకచెర్లది వేరే బనకచెర్ల కాదు, ఇది కూడా ఇప్పుడు నాగార్జున సాగర్లో పోసే అంశం కూడా వచ్చింది. నాగార్జున సాగర్ నేరుగా బ్యాక్ వాటర్ పోలవరం నుంచి నాగార్జున సాగర్ డైరెక్ట్ పోతే మనకు ఖమ్మం నల్గొండ కూడా వస్తుంది కదా. అట్లా ఒక ప్రతిపాదన వచ్చింది. అప్పుడు నేను ఏదైనా సరే ఇప్పుడు నీళ్లు లేక గోదావరి నీళ్ల మీద పంచాయతీలు అక్కర్లేదు. ఇప్పుడు మాకున్న వాటా మేము అడిగినా, ఆంధ్రప్రదేశ్ ఉన్న వాటా ఆంధ్రప్రదేశ్ అడిగినా పంచుకోవడానికి ఉన్న ఏమంటారు ఒక రిస్ట్రిక్షన్స్ పంచుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2-3 వేల టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ గా పంపకం జరగాలి. ఇప్పుడు అది కేంద్రం చేయాలి. పంపకం దానికి సంబంధించిన అవార్డ్స్ మనం ఒకసారి రీఅలకేట్ చేసుకోగలిగితే సమస్య ఉండదు. దీన్ని ఏదో పెద్ద తుఫాన్ లెక్క చేసేస్తే ఏమైందంటే ఇప్పుడు సమస్య మళ్ళీ ప్రజల మధ్యన వైరుధ్యాలకు
కేంద్ర ప్రభుత్వం ఇవాళ న్యూట్రల్ ఆర్గనైజేషన్ అపెక్స్ బాడీ, రెండు ప్రాంతాల ప్రజలు రెండు ప్రాంతాల ప్రభుత్వాలు నివేదికలు ఇస్తే డెఫినెట్ గా న్యాయబద్ధంగా Right. ఏ వాట దక్కాలో ఆ వాట రైట్, దక్కుతుంది. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాలకు ఏం చేయాలి? ప్రకాష్ గారితో అదేవిధంగా గోపాలకృష్ణరావు గారితో కూడా మాట్లాడదాం. గోపాలకృష్ణరావు గారు విన్నారు కదా, అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి ఒపీనియన్ ఒకటే, అధికార ప్రతిపక్షాలని కాకుండా అందరి ఒపీనియన్ ఒకటే. అందులో కూడా ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ 500 టీఎంసీలు మీకు ఏదైతే ఉందో గోదావరిలో వాడేసుకుంటున్నారు, కొత్తగా ఎలా ప్రాజెక్టు కడతారు అనేది ఒకటి. దానికి ఏదైనా అపెక్స్ కౌన్సిలో లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషనో ఎవరో అనుమతులు ఇవ్వాలి, వాళ్ళు తేల్చాలి, వాటాలు తేలిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే వాదన వినిపిస్తున్నారు. మీరేం చెప్తారు దీనికి? రైట్, గోపాలకృష్ణరావు గారి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్రకాష్ గారు, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకే రకమైన వాదన వినిపిస్తున్నాయి, బీఆర్ఎస్ కూడా అదే పాయింట్లో ఉంది. మీరు చెప్పిన ప్రతిపాదనలు కూడా కొన్ని కరెక్టే అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం, రెండు రాష్ట్రాలకు లాభం? అంటే మీరు చెప్పిన ఆల్టర్నేట్ ప్రాజెక్టులు కాకుండా బనకచెర్ల విషయంలో ఏం చేయాలంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు అపెక్స్ కమిటీ మీటింగ్ కు రేవంత్ రెడ్డి గారు పోయేటప్పుడు కొద్దిగా ప్రిపేర్ చేసి పంపాలి. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు మాట్లాడడానికి ఉండదు, ఓన్లీ ఇద్దరు చీఫ్ మినిస్టర్సే మాట్లాడాలి. ఎందుకంటే వారికి అంటే అవగాహన లేని దానికి నేను తప్పు పట్టను, ఎందుకంటే అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు అంటే బేసిక్స్ కూడా పాపం నిన్న ఆయన మాట్లాడేటప్పుడు మాట ఇంద్రావతి తర్వాత పెన్నా నది కలుస్తుందా అని అడిగాడు, దేవాదుల గోదావరిలో ఉందా అని అడిగాడు. నాలెడ్జ్ ను బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అపెక్స్ కమిటీలో చంద్రబాబు నాయుడుతో సమానంగా తను మాట్లాడగలగాలి. అంటే నేను నెగిటివ్ గా చెప్పట్లేదు, కొంచెం ఆయన దీని విషయంలో ప్రిపేర్ అయ్యి. రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్, శ్రీశైలం దాన్ని ఒప్పించాలి. ఒకవేళ వాళ్ళు కనుక బొల్లేపల్లి రిజర్వాయర్ స్టోరేజ్ కోసం కట్టుకుంటామంటే మనకేం అభ్యంతరం లేదు. పోలవరం నుంచి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. విఠల్ గారు అన్నట్టుగా ఒక సమస్య ఉన్నది, ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్ వాటర్ నీళ్లను ఇదివరకు నదుల అనుసంధానానికి ఇవ్వడానికి అప్పటి గవర్నమెంట్ ఒప్పుకుంది. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే కాళేశ్వరంలో మనం 139 మెగావాట్ లిఫ్టులు పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే మనం కూడా ఇంత పెద్ద లిఫ్టులు పెట్టి కరువు ప్రాంతాలు ఏవైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నాయో అక్కడికి మళ్లించుకోవచ్చు కదా, మనం ఎందుకు వదలాలి మన షేర్ అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయ్యి NWDAకి లెటర్ ఇచ్చారు, మేము ఇయ్యం నీళ్ళను అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు కనుక ఇవ్వకపోయినట్టయితే గోదావరిలో ఫ్లో తగ్గుతుంది. ప్రాణహిత ద్వారా వచ్చిన నీళ్లను మేడిగడ్డ కనుక అది బ్యారేజ్ కంప్లీట్ అయితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించినట్టయితే అక్కడి నుంచి కూడా నీళ్లు రావు గోదావరిలకు, ఇంద్రావతి నుంచి రావు, ప్రాణహిత నుంచి కూడా తక్కువ వస్తాయి. మరి అటువంటిప్పుడు ఇక శబరి నీళ్లు కూడా సీలేరు దగ్గర జల విద్యుత్ కేంద్రం ఉంది కాబట్టి కొద్దిగా రెగ్యులేటెడ్ రిలీజెస్ ఉన్నాయి, కానీ వీటి రెండింటికంటే పెద్ద నది ఏం కాదు శబరి. వీటితో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్న నది. కాబట్టి క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తప్ప గోదావరిలో రాబోయే రోజుల్లో వరద వచ్చే అవకాశం ఉండదు. తెలంగాణ 968 టీఎంసీలలో ఇప్పుడు దాదాపు ఒక 600 టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయితే మిగిలిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడానికి ఎన్ఓసి ఇవ్వాలి. నంబర్ 2 ఏంటంటే పోలవరం నుంచి 45 టీఎంసీలు కృష్ణా వాటర్ ని పై నాగార్జున సాగర్ పైన వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పర్మిట్ చేయాలి. అంటే ఇప్పుడు పోలవరం నుంచి ఎప్పుడైతే లింక్ చేస్తామో ప్రకాశం బ్యారేజ్ కి బచావ్ ట్రిబ్యునల్ ప్రకారంగా 45 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలి, 35 టీఎంసీలు మహారాష్ట్ర అండ్ కర్ణాటకకి ఇవ్వాలి. అందులో కర్ణాటక 21 పోతాయి, 14 టీఎంసీలు ఏమో అక్కడ మహారాష్ట్ర పోతాయి. అంటే ఇవన్నీ ఈ అడ్డిల్స్ అన్ని పోతే వాళ్ళు పోలవరం నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి మనం అడ్డుపడం. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏం చేస్తామంటే అది మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తాం, మీరు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు, ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఖర్చు తక్కువ అవుతుంది. ఇంకోటి అవసరమైతే కావేరీ అనుసంధానం కూడా చేయవచ్చు అనేది మనం చెప్పాలి. మనకు హక్కులు పోతే తప్ప నీళ్లు పోవండి, హక్కులు పోతే మనకు నీళ్లు పోవు. నీళ్లు ఫ్యూచర్ లో మనం కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ జల జగడాలకు శాశ్వతమైన ఫుల్ స్టాప్ పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం సమయం పాటించాలి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్లు నేను చెప్పేది, ఒకటి రైపేరియన్ రైట్స్, రెండవది భారత దగ్గర నుంచి సీతమ్మ సాగర్ దాకా మనకు పర్మిషన్స్, మూడవది ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తే ఇద్దరికి లాభం అనేది. రైట్, గోపాలకృష్ణ గారు, ప్రకాష్ గారైనా మిగిలిన అద్దంకి దయాకర్ గారు, విఠల్ గారు ఎవరైనా ఒకటే మాట, తెలంగాణకు ఉన్న హక్కులను మేము కోల్పోవాల్సి వస్తుంది. నీళ్ళు ఎటుపోవు, నీళ్ళు ఉంటాయి కానీ
హక్కులు కోల్పోము అనేది ఒక వాదన ఒకటి. రెండోది తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తయితే, ఆ పైన ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే గోదావరికి ఇప్పుడు వచ్చే వరద ఇంత రాదు. మీరు ఆల్రెడీ గోదావరిలో మీకు ఎన్ని టీఎంసీలు, దాదాపు 500 టీఎంసీలు రావాలి, అవి వాడేసుకుంటున్నారు. మళ్ళీ 200 అడిషనల్ టీఎంసీలు వరద నీరు అని చెప్పి పెడుతున్నారు. రేపు వరద రాకపోతే ఏంటి పరిస్థితి? వరద రాకపోతే మీరు ఏ నీటిని వాడుకుంటారు? నికర జలాలే కదా అప్పుడు వాడుకోవాల్సింది. మీకు నీటిని వదలాల్సిన అనివార్యత అప్పుడు తెలంగాణకు వస్తుంది. కాబట్టి కొంత సంయమనంతో ఉండాలి. అపెక్స్ కౌన్సిల్లో చంద్రబాబు గారు కూడా కొన్నిటికి అంగీకరించాలి అనేది ప్రకాష్ గారు చెప్తున్న మాట. దీనికి మీరేం చెప్తారు? మీ ప్రభుత్వానికి ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఇంకోటి సార్, అసలు ఇప్పుడు ఆన్ యావరేజ్ చూసినప్పుడు 2000 టీఎంసీలు వరదకి వెళ్తున్నాయి. రావని ఎట్టంటారు? G10 లో శబర్ నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి మా కింద. మేము ఎక్కడ వాడుకుంటున్నామండి 500? పోలవరం అవ్వలేదు. పోలవరం అయిందని చెప్పి ఊహించేసుకుంటేట, పోలవరం అయినా కదా 194 వాడేది. మేము 200 టీఎంసీలు కేవలం ధవళేశ్వరమే వాడుతున్నాం మేము. అసలు ఇంకోటండి, ఇప్పుడు 2000 అంటే బనకచెర్ల కట్టి పోలవరం ఆపేస్తారా? ఆపరు కదా, పోలవరం ఎలాగో అవుతుంది కదా అది కూడా. అట్టగా సార్, అసలు ముందు 2000 టీఎంసీలు యావరేజ్ వెళ్ళిపోతున్నాయి. అది రావని ముందే అట్ట ఊహించేస్తారు. ఎట్టి పరిస్థితిలో మినిమం 2000 టీఎంసీలు 25 సంవత్సరాల రికార్డు చూస్తే ఉంది. 24లో 4000, 2020లో చూస్తే 3000 ఉంది. లాస్ట్ 25 years లో ఎక్కడా కూడా 2000 తక్కువ లేదు. మేము దయచేసి తెలంగాణ వాళ్ళు సహకరించాలి. తెలంగాణ హక్కులకి భంగం కలిగించం. మేము వరదగా పోయే వరద జలాలను వాడుకుని కరువు రహిత రాష్ట్రంగా చేసుకుంటానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. మేము పైనుంచి కృష్ణా నీరు రాని పరిస్థితిలో గోదావరి నీరు వాడుకుంటాం అనివార్యమైపోయింది 2 తెలుగు రాష్ట్రాలకి. మీరు కాళేశ్వరంకి వాడుకుంటున్నారు, అన్నిటికీ వాడుకుంటున్నారు, సీతారామకు వాడుకుంటున్నారు. 800 టీఎంసీలకి మీరు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. మేము వృధా జలాల నుంచి అంటే మీకు గోపాలకృష్ణరావు గారు, ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే 968 హక్కు ఉన్న తెలంగాణ మీరు చెప్పినట్టే 800 టీఎంసీకే ప్లాన్ చేస్తుంది. మీరు 500 హక్కు ఉంటే 500 దాటి ప్లాన్ చేసుకుంటున్నారని కదా. లేదు సార్, మేము వరద జలాలు వాడుకుంటాం. నికర జలాలు ఎక్కడ టచ్ చేయం మేము. వరద జలాలు వాడుకుంటాం. మాకు సహకరించండి. కరువు రాయలసీమని కొద్దిగా కూడా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. దయాకర్ గారు, మేము వరద జలాలను వాడుకుంటే మీకున్న అభ్యంతరం ఏంటి? మేము ఎక్కడ నికర జలాలను టచ్ చేయమని చెప్తున్నారు. మీరు బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్గా ఉంది. అనుమతి ఆపాలనే డిమాండ్ ఎందుకు వస్తుంది? వాళ్ళు వరద జలాలు కదా వాడుకుంటుంది అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు వారి వాదన ఇంతకు ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే ఉంది. ఇంత ప్యారిటీస్ అన్నిటి కూడా మనం విడమర్చి చెప్పినాం. ఇది రేపు ఎపెక్స్ కౌన్సిల్ ముందు ఇవన్నీ కూడా చెప్తాం. డెఫినెట్ గా దానికి అది ఈ కండిషన్స్ కు ఒప్పుకుంటారనే నమ్మకం కూడా నాకు కనపడుతుంది. ఎందుకంటే నీటి లభ్యత లేని కృష్ణా మీదనే పంచాయతీలు లేవు ఇప్పుడు. అది రాయలసీమ ఎత్తిపోతల పథకం కాడ కొంత తకరారు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నదాన్ని సర్ది చెప్పుకోవడం, దానికి సంబంధించిన అవార్డ్స్ మనం డిక్లేర్ చేసుకోవడం, మనకున్న రైట్స్ ని తీసుకోవడం ఇప్పుడు ఇది మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మన పార్టీ మేజర్ గా ఉంది. వాళ్ళు ఏం లేదు, ఉన్నది వస్తే వాడుకుంటే. ఇప్పుడు రాలేదనుకో, రాలేదు మేము ఎత్తి పోసుకోమని అంటారు. కానీ కట్టిన తర్వాత రాకపోతే మళ్ళీ అప్పుడు ఇంకో తరహా పంచాయతీ వస్తుంది. తాగునీటికన్నా ఇవ్వాలని ఇలాంటి ప్రతిపాదనలు వస్తుంటాయి కదా, ఇట్లా వస్తాయి. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ జరగబోయే మీటింగ్ ఉండాలి. అది ఉండే దాంట్లో కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఒక చర్చ జరగాల్సిన ప్రకాష్ గారు ఒక చిన్న సూచన చేశారు. దయాకర్ గారు, ప్రకాష్ గారు ఒక చిన్న సూచన మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చేశారు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అది కొంత ప్రాజెక్టులపై కొంత అవగాహన పెంచుకొని అపెక్స్ కౌన్సిల్లో వాదన వినిపించాలనేది ప్రకాష్ గారి సూచన. అంటే దాన్ని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే సాగునీటి రంగంపై చాలా తక్కువ మందికి పరిజ్ఞానం ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. అది ఇప్పుడు ప్రకాష్ గారేమి నీటి రంగ నిపుణులు కాదు, విఠల్ గారేమి నీటి రంగ నిపుణులు కాదు, నేను కూడా ఏం కాదు. ఆ లెక్కకి వస్తే కేసీఆర్ కూడా కాదు. వినండి, తెలుసు. ఇప్పుడు అధికారులు చెప్తారు అన్ని, వాళ్ళు ఎక్స్పర్ట్స్.
వాళ్ళు చెప్తారు, వాటికి సంబంధించి తీసుకొని పోయి ఒక ప్రెస్ మీట్ అధికారులు లేదా కూడా మాట్లాడిన experts దాన్ని బట్టి కాదన్న మనోడు ఇవాళ రేపు. అధికారులు కూడా కాదు, ఏదో అధికారులు కూడా అధికారులు కూడా experts కాదు. నేతలు ఏం చెప్తా చేసేస్తారు, ఆ? అధికారులు ఎట్లా కూడా ఇవాళ రేపు అధికారులు కూడా ప్రభుత్వంలో experts ఏం చెప్తా కాదు. చేసేస్తారు. ప్రాజెక్టుల నిర్మాణమే అధికారులు సీఎం ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు కాకపోతే జరిగే కట్టామంటున్నారు. నష్టం మనము ఏంది కాళేశ్వరం. జనరల్ గా కూడా దాన్ని పట్టుకోగలం కాబట్టి దానికి చేయాలి. కానీ ఏదో రేవంత్ రెడ్డి గారికి తక్కువ నాలెడ్జ్ ఉన్నది, మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఏదో అట్లా మాట్లాడడం వల్ల మీకు వచ్చే కొత్తగా ఏముండదు. కానీ అది ఏదొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా చూస్తే అన్ని నేర్చుకునే కదా లెక్క. ఇలా కేసీఆర్ ఇన్ని ఎక్స్పర్ట్స్ అన్నవన్నీ తీసి పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాయి. ప్రతి దాంట్లో ఆయన మార్కును వేస్తున్నాడు. ఇక్కడ కూడా మీరు ఈ 9 సంవత్సరాల కేసీఆర్ ఎందుకు లేదు, మీరు కూడా దానికి ఏదో చైర్మన్ గా ఉన్నారు, మరి ఎందుకు ఈ ప్రతిపాదన తీసుకురాలేదు? అపెక్స్ కౌన్సిల్ పెట్టమని చెప్పి మోడీని ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు బనకచెర్ల కంటే ముందే చేసుకోవాలి కదా ఇవన్నీ. ఇలా మళ్ళీ అక్కడ పోయి రొయ్యల ముచ్చట పెట్టిన కాడ ఆ ముచ్చట వచ్చి బయటకి ట్రోల్ అవుతా ఉండే. మేము రాయలసీమని మేము రతనాలసీమ చేస్తాం, అసలు ఈ బేసిన్ ఏంది, బేసిన్ ఏంది, ఇవన్నీ వద్దన్నారు. అరే కేసీఆర్ మంచోడు ఉన్నాడు రా, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నట్టుందని చెప్పి అక్కడ వాళ్ళు అనుకోవడానికి. ఇవన్నీ కూడా తెలిసి తెలియక చేసే స్టేట్మెంట్స్. ప్రకాష్ గారు మనల్ని ఒక్క నిమిషం దయాకర్ గారు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు గారు కూడా అట్లే అనుకుంటే ఇప్పుడు జగన్ మొదలు పెట్టిన బనకచెర్లను ఎందుకు కొనసాగిస్తాడు? ఇప్పుడు జగన్ అది చంద్రబాబుది కాదు ఆ ప్రతిపాదన. 60 కోట్ల రూపాయలు 60,000 కోట్లతోని బనకచెర్ల కట్టాలనేది అది మీరు ఇచ్చిండ్ర, ఇప్పుడు మీరు ఇచ్చిందంటేనే కదా మాకేం సంబంధం అని చెప్పి మీ వాడు వాకౌట్ చేసిపోయింది. అంటే అది మీరు జగన్ అప్పుడు ఎవరు దాన్ని కట్టుకొని ఇచ్చింది మీరే కదా, అప్పుడు ఎందుకు కొట్లాడలేదు? అప్పుడు మీరైతే టీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన వచ్చిన తర్వాత అక్కడ చంద్రబాబు ఇది చెప్పవే, జగన్ బనకచెర్ల ప్రతిపాదన చేసినప్పుడు మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు, కేసీఆర్ దాన్ని చేసిండు. మరి ఎందుకు ఆ రోజు ఆయనకు జగన్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు? మరి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి గారి మీద అంటున్నారు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఎందుకు ముందుకు పోలేదు దయాకర్? అది ఇప్పుడు ఎక్కడున్న గొంగలు అక్కడే ఉండటానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ సహకరించలేదు కాబట్టే. అది ఎట్టి పరిస్థితుల్లో అంటే రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారని నమ్మకంతో చంద్రబాబు ఓపెన్ చేశాడా, దానికి శంకుస్థాపన చేశారా మీరు అనేది? లేదండి, ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి అవసరం, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. కానీ మనం 2 కోరికలు ఏమంటున్నాం అంటే, ముందు రైపేరియన్ రైట్స్ మనకి ఇచ్చిన తర్వాత ఆ నీళ్ళని తీసుకోమంటున్నాం. రెండవది అట్లా తీసుకపోతే బాగా ఖర్చుతో కూడుకున్నది, ఇట్లా తీసుకపోతే తెలంగాణకు కూడా ప్రయోజనకరంగా ఉంటది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాండి మీకు. ఒకవేళ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం ద్వారా తీసుకపోతే ఇప్పుడు ఇన్ని లిఫ్ట్లు అక్కర్లేకుండా కృష్ణా వాటర్ ను డైవర్ట్ చేసుకొని గోదావరి వాటర్ ను కూడా మనం నాగార్జునసాగర్ శ్రీశైలం ద్వారా తెలంగాణ ఆయకట్టుకు ఉపయోగించుకోగలుగుతాం. అంటే 2 ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం ఉంటే పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుద్ది అనేది. కృష్ణా వాటర్ డైవర్ట్ చేసుకోకుండా వాళ్ళు గోదావరి తీసుకుపోతాం అంటున్నారు కాబట్టి పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుతుంది కదా మనకు. ఆ మేరకు మనకు ప్రయోజనం. నాగార్జునసాగర్ ద్వారా వాళ్ళకి నెల్లూరు దాకా నీళ్లు పోతాయి, బనకచెర్లకు కూడా నీళ్లు పోయి రాయలసీమ ప్రాజెక్టులన్నిటికీ నీళ్లు పోతాయి. కాబట్టి బహుళ ప్రయోజనార్థక ప్రతిపాదన అది. దాన్ని జగన్ ఎందుకు ఒప్పుకోలేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు మాట అన్నాడు, ఈయన మొత్తం తాకట్టు పెడుతున్నాడు, ఆంధ్రం తీసుకుపోయి కేసీఆర్ కు ప్రగతి భవన్ లో దావతులు తీసుకొని ఇట్లా చేస్తున్నాడు అనేసరికి జగన్ ప్రకాష్ గారు ఇప్పుడు కూడా మీరు అదే అంటున్నారు కదా, హరీష్ రావు గారు మొదలు పెట్టింది అది. రేవంత్ తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబుకి, ఆయన శిష్యుడే ముఖ్యమంత్రి ఉన్నాడు అందుకే కడుతున్నారు. ఇది రాజకీయ విమర్శ కదా ఇది. లేదు, నిన్న రేవంత్ సమక్షంలోనే అన్ని పార్టీలు కూడా ఒక స్టాండ్ తీసుకున్నాయి. దాని విషయంలో నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను ఎమోషనల్ అయింది ఎందుకంటే అంత మంచి మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ పాత పాటే పాడి వీళ్ళను, అంటే ఆ రోజు ఏదైతే బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అన్నది వాస్తవం. ఎందుకు మాట ఆయన కొద్దిగా ఎక్కువ మాట్లాడతాడు. కాళేశ్వరానికి నేనే మెదడును రంగరించి ఇలాంటి మాటలతోని సమస్యలు తీసుకొస్తాడు కేసీఆర్, తనకు తాను సమస్యలు తీసుకొచ్చుకుంటాడు. నేను అన్నది ఏంటంటే 2 రకాలుగా ప్రయోజనాల గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరికి కూడా హ్యాపీగా ఉంటది ఏంటంటే 2 ప్రాంతాలకు సంబంధించి ప్రయోజనాలు ఉండే విధంగా పోలవరం వరద జలాలను కనుక మలుపుకున్నట్టయితే బాగుంటది అనేది మా ఉద్దేశం. ఎట్లాగో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపెక్స్ కమిటీలో మాకు ముందు అనుమతులు ఇచ్చిన తర్వాత మీరు బనకచెర్లకు ఇవ్వండి అంటే ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు. అది పెద్ద కష్టమైనది ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ హైడ్రాలజీ క్లియరెన్సెస్ ఇవ్వడం అనేది 968 టీఎంసీల వాటా ఉన్నప్పుడు అది జలశక్తి శాఖకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇద్దరు సమన్వయంతో ఒక్కసారన్నా మాట్లాడక ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ల గురించి. ఇప్పుడు కనీసం దయాకర్ మీరు ఒత్తిడి తేండి, మీరిద్దరు ఒక సమావేశం పెట్టుకోండి, ఈ 2 ప్రాంతాల సమస్యలు రిజాల్వ్ అవుతాయి అని చెప్పి చెప్పండి మీరు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ గారికి 2 ప్రాంతాల మీద అవగాహన ఉంది.
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేశాడు. అవును. మీరు అన్నట్టుగా ఎవరం ఎక్స్పర్ట్స్ కాము, కానీ అధ్యయనం చేయడం వల్ల కొంత నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం. అట్లనే ఆదిత్యనాథ్ దాస్ గారు తర్వాత అటు నుంచి ఇంజనీర్స్ పిలిచి ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం పెట్టుకుంటే తప్పేమున్నది? ఇద్దరు కలిసి ప్రాంతాలకు ప్రయోజనం అంటే ఉండే సిఆర్ విధంగా. పాటిల్ జలశక్తి మంత్రి కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ కి కూడా ఆయన అంగీకారం తెలిపినట్లు పెడతా అని చెప్పినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు. దయాకర్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఏంటి సొల్యూషన్ రాబోతుంది అంటారా దీనికి? అపెక్స్ కౌన్సిలా లేకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు చాలా సన్నిహితులు, పాత పరిచయం ఉంది. జగన్ కి కేసీఆర్కి ఎంత ఉందో చంద్రబాబుకు రేవంత్కి అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి సమస్య సాల్వ్ అయిపోతుంది అంటారా? ఇప్పుడు సమస్య ఏమంటాము, తీవ్రత పెరిగింది. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాము అని అంటేనే ఆ సీరియస్నెస్ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇది ఎంపీల స్థాయిలో ఎందుకు పెట్టిందనంటే పూర్తి స్థాయిలో కేంద్రంతో అటాచ్మెంట్ ఉండేది ఎంపీలకు కాబట్టి. రేపు నేనేమంటున్నానంటే అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఇదే. ముఖ్యంగా రైతు ప్రయోజనాలకు విఘాతం కల్పించేటట్టుగా ఉండొద్దు. అది ఏ రైతు అంటే 2 రాష్ట్రాల రైతులు కాబట్టి. ఇప్పుడు మనం ఒక రాజనీతి ఉన్నది అని అంటే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి తప్పితే ఒకరికి నష్టం ఒకరికి లాభం జరిగే విధంగా ఉంటే ఎవరికి మంచిది కాదు. మళ్ళీ అది ఈ రోజు సర్దుమరిగినట్టు కనపడ్డా రేపటికి అది సమస్య అవుతుంది. ఇప్పుడు గతంలో జరిగిన ప్రతిపాదనల విషయంలో ఇప్పటికీ కేసీఆర్ గారు విమర్శలు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఒక రకమైన పక్షపాత ధోరణితో ఉన్నది అని. ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు చేసినా ఏమంటారు, ఆ రోజు దాని విషయంలో ఇట్లా స్పందించాల్సింది కాకుండా ఇట్లా ఉండాల్సిందనే ఉంటుంది. కాబట్టి ఒక కస్టమైజ్డ్ ఒక సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది బనకచెర్లతో. కాబట్టి అది జరుగుతుందని నేను కూడా ప్రకాష్ అన్నట్టే ఒక పాజిటివ్ కోణంతోనే ఉన్నా. ఎవరు కూడా బేసిజాలకు పోవడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ బేసిన్లు 2 కూడా ఖాళీనే. పెన్నార్ పెద్దగా ఏమీ నీటి వసతి ఉన్నది, లభ్యత ఉన్నది ఏం కాదు. కృష్ణ ఒట్టిపోతున్నది. ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు అది కూడా ఉగ్ర రూపంతోనే ఉన్నది, కానీ అన్ని సందర్భాలు లేవు. కానీ గోదావరి నిరంతరం ఎప్పుడు కూడా అది జీవనదిలాగా మారుతుంది. కాబట్టి దాని మీద ఆధారపడాల్సిన పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాలకు వస్తుంది. కాబట్టి మనం కూడా గిల్లి గజ్జాలకు పోకుండా ఏదో సీరియస్ గా వాళ్ళని కంటెంట్ చేయకుండా వాళ్ళకున్న రైట్స్ ను కాపాడుతూనే తెలంగాణ రైట్స్ ని డెఫినెట్ గా కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారు. ఆ విషయంలో చంద్రబాబు గారు వారి పూర్వాంకంలో కలిసి పనిచేసినంత మాత్రాన ఏమి ఏదో కాంప్రమైజ్ అవుతాడని అనుకోవద్దు. ఎందుకంటే మరి అట్లా కూడా చంద్రబాబు గారు, చంద్రశేఖరరావు గారు కూడా పనిచేసిండ్రు ఆ విషయానికి వస్తే. కాబట్టి ఇవన్నీ రాష్ట్రాల ప్రయోజనాలకు వచ్చే వరకు ఎవరైనా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఆలోచించినా మనం ఉమ్మడి ప్రయోజనాల కొరకు ఆలోచించే ప్రయత్నం తెలుగు వాళ్ళుగా కలిసి ఉందామనే ఆలోచనను ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో యుద్ధాలన్నీ నీటి యుద్ధాలే భవిష్యత్తులో. ఇవాళ ఇట్లా నీళ్లు సర్ప్లస్ వాటర్ కనిపిస్తాయి. అంటే మిమ్మల్ని అడుగుతున్నా, అంటే నీటి యుద్ధాలు అని నిజంగానే ఉంటున్నాయి. ఆ యుద్ధాలను ఇంకా పెంచి పోషిస్తుంది కేంద్రమే. ఆ ఇద్దరి మధ్య సయోధ్య కూడా కుదరకుండా చేస్తుంది. ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. కాలేదు గతంలో కేసీఆర్ చాలా ప్రతిదానికి మనం కేంద్రాన్ని తీసుకొస్తాము. ఆంధ్రప్రదేశ్ కి నీళ్ళు ఎక్కివ్వడం ద్వారా బీజేపీకి ఏం లాభము? తెలంగాణకు నీళ్ళు తక్కువ సొల్యూషన్ అనేది ఏంది? సొల్యూషన్ ఎడికెళ్ళి వస్తుంది? కేసీఆర్ అన్నట్లు బేసిన్లు బేసిజాలు కాదు. 100% బేసిన్లు ఉంటాయి, బేసిజాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సిడబ్ల్యూ రూల్స్ ఫ్రేమ్స్ ప్రకారమే లేదా స్టేట్ దాని ప్రకారమే నడుచుకుంటాం తప్ప సరిగ్గా లేకనే ఈ బాధలు అని కరెక్ట్ రూల్స్ మీరు పెట్టాలి. నీటి ఎవరి కేటాయింపులు వాళ్ళకి చెయ్యాలి. చేసినప్పుడు ఒక చిన్న వాటా వాళ్ళకు ఉంటుంది. నేను అదే చెప్తాను. నీటి యుద్ధాలు బహుశా ఎందుకు వస్తాయని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ 299 టీఎంసీలు ఎవరు ఒప్పుకున్నారు కృష్ణాలో? కేంద్రం తాత్కాలిక. అది మీరు కేంద్రం మీద ఇవ్వచ్చు కదా. మీరు అది రూల్ అయి కూర్చుంది. కేసీఆర్ గారు 500 టీఎంసీలు రావాల్సిన నీళ్ళని 299 ఎవరు ఒప్పుకు? కేంద్రం మీరే అప్డేట్ చేస్తున్నారు. మీరు కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ కూడా పోరాడాలి. కేసీఆర్ ఒక్కదే కాదు కదా. కేంద్ర పాత్ర ఎట్లుంటుంది? తెలంగాణ కేసీఆర్ ఒక్కదేనా? పెద్ద మనిషి పాత్ర ఉంటుంది. మీరు తెలంగాణ బీజేపీ 100%. అదే మరి కిషన్ రెడ్డి గారు నిన్న కలిసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమంటేనే కదా ఇవాళ మనం పెడుతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కలిసి ఉంటుంది. వాటి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 80% బీజేపీ కాంప్రమైజ్ కాదు. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు కొట్లాడదు, తెలంగాణ విశాల దృక్పథంతో 100% ఇక్కడ బేసిన్లు ఉన్నాయి, బేసిజాలు కూడా ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఎవరి వాటా వాళ్ళకి తీసుకునే హక్కు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకు కానీ బీజేపీపై అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై ఎందుకు అనుమానం ఉందంటే
అసలు కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు చేతిలో ఉంది, చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తుంది. అప్పుడు వాజ్పేయి అప్పుడు అదే అనుమానం, అప్పుడు కూడా ఇదే. కేంద్రంలో ఎన్డీఏలో అంటే మొత్తం తెలంగాణ రాసిస్తామా? ఒక్క నిమిషం, ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి తెలంగాణ రాలే అని ఇప్పటికి ఉంది విమర్శ. అన్న ఒక మాట, ఆ. మొత్తం తెలంగాణ చంద్రబాబు నాయుడు రాసిస్తామా? రాసి మాకు ఇవ్వరు. అవసరం ఉంటుందా? కానీ అనుమానం ఉంది, దానికి క్లారిటీ రూల్స్ కు వ్యతిరేకంగా పోతామా? సిడబ్ల్యూసీ రూల్స్ తెలంగాణ వ్యతిరేకంగా ఇవ్వలేదు కదా. స్టేట్ రియాలిటీ ఇప్పుడు- ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు. ఒక్క నిమిషం, ఒక్కటే గతం నిమిషం. గతమా? ఒక్క ఓటు ఇవాళ రెండు రాష్ట్రాలు ఉత్తమ్ అన్నారు. గారు ఎందుకు ఇవ్వలేదంటే అయినా చంద్రబాబు ఉన్నాడు అని అయినా మీరే చెప్పారు. అయినా మీరే చంద్రబాబు చెప్పారు. ఎగ్జాక్ట్లీ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ఇవ్వలేదు. అన్న అయినా చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిండా లేదా? ఇచ్చాడు. తెలంగాణకు అది అనుకూలంగా ఇవ్వలే కదా తెలంగాణ. ఆయన అలాగే సపోర్ట్ ఇప్పుడు చేసి ఏమైనా చేస్తారేమో అని. 100% ఇప్పుడు ఏం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ ఉండదు. భాయ్, తెలంగాణ ఇప్పుడు ప్రయోజనాల కోసమే ఉత్తమ్ గారి ఉంటుంది. ప్రెస్ మీట్ అప్పుడు ఇంకా విటలన రాలేదు. అప్పుడు ఆయన ఉన్నారు, ఏమన్నాడు ఉన్నారు. స్పష్టంగా, ఆర్డర్లు మాకు ఇవ్వట్లేరు, మాకు అనుమతులు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేరు, మాకు అనుమతులు మా ఇవ్వట్లేదు. 968 ఇస్తున్నారు. వాటికి ప్రాజెక్టులకు ఇవ్వట్లేరు, దయాకర్ వాళ్ళు అన్న, మాత్రం పెట్టుకోగానే ఇస్తున్నారు అని. దయాకర్ అన్న ఒక మాట చెప్పండి. ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని కన్సిడర్ చేయలేదు కేంద్రం. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ప్రీ ఫీజిబిలిటీ చేయలేదు రిపోర్ట్ ఇంకా. దిక్కులేదు. ఇంకా చేయలేదు. బనకచర్లకు చర్చలు ఎలాంటి జరుగుతూ అనుమతి ఉన్నాయి. లేదు ఇప్పటికీ. బనకచర్ల విషయం చర్చలు వారు ప్రతిపాదన ఇచ్చారు. రేపు అంతే, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు డెఫినెట్ గా ఏ రిపోర్ట్ ఇస్తారో దానిపైన చర్చ జరుగుతుంది. న్యాయబద్ధమైన వాటా ఆంధ్ర తెలంగాణకి ఎట్లా దాలో దాని సమర్థంగా Right. నిర్ణయం తీసుకుంటారు. రైట్, ప్రకాష్ గారు. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం. ప్రకాష్ గారు. అపెక్స్ కమిటీ మీటింగ్ లో 2:1 అనేది మెజారిటీ అండి. Hmm. ఇప్పుడు బీజేపీదే అసలు డిసిషన్ మేకింగ్ లో అవును, ఉంటది. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబు నువ్వు ఉన్నావు కదన్నా, రేపు సుప్రీంకోర్టు పోనీకి నువ్వు లేవా? అన్యాయం జరిగితే ఆ తర్వాత 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 మనం లేవా సుప్రీంకోర్టు? అంటే సుప్రీంకోర్టుకు పోయే సాల్వ్ చేసుకోవాలి. మీరు అవసరం చేయరా? అనుకుంటే మీరు చేయరా? అప్పుడు సుప్రీంకోర్టు కేసీఆర్ మీరు ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడు ప్రకాష్ గారు అడిగింది 100% మూడిట్లో 2 ఓట్లు కావాలి. తెలంగాణ చంద్రబాబు BJP ఏపీ వైపు, రేవంత్ తెలంగాణ వైపు ఉంటారు, కేంద్రం ఏ వైపు మాకు డౌట్ అయితే రేవంత్ కూడా ఆంధ్ర వైపు ఉంటాడేమని, ఎందుకంటే ఆయన శిష్యుడే కదా. దయాకర్ గారు. ఆయన ఏ శిష్యుడే కాబట్టి అట్లా ఉండదు. అట్లా అనుకుంటే నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇదంతా చేయాల్సిన అవసరమే ఉండదు. కామ్గుంటే కేసీఆర్ కాక చెప్పినట్టు అంటే అయిపోవు. కేసీఆర్ కాక ఇంట్లో ప్రగతి భవన్ మీటింగ్ పిలిచి కట్టుకోపోవా అని అన్నట్టు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా కూడా అధిష్టానాన్ని పార్టీని సంప్రదించినాకనే నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న అనలేదా, చంద్రబాబు గారు నాకు ఇప్పుడు ఏమైనా బాస, ఆయన పూర్వాంకంలో ఆయనతో ఉన్నా అంతవరకు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పినట్టుగానే డెఫినెట్ గా అది పక్కన పెడితే ఎంత పరిచయాలున్నా ఏగున్నా రాష్ట్రాల ప్రయోజనాలు ఆయా ప్రాంతాల నాయకులు ఒక పార్షియల్ గా ఉండే స్థితి ఉంటది. అవును. కానీ ఇక్కడ మనం ఏ పక్షపాతంగా కాకుండా నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక డెమోక్రటిక్ టైం ఇది. కాబట్టి దీంట్లో మనం ఆంధ్రప్రదేశ్లకు నష్టం చేయాల్సిన అవసరం లేదు. మనమేదో వాళ్ళది తీసుకొని మనమేదో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు వచ్చేది మనకు కావాలి, అది ఇయ్యమని కేంద్రాన్ని అడుగుతాం. ఇవ్వకపోతే కేంద్రమే ముద్ద. ఫైనల్ గా మీరు చెప్పండి. నేనేమంటున్నా, అందుకనే పెద్దన్న పాత్రగా కేంద్రమే, ఇప్పుడు మీరు అన్నారు 2:1 అన్నారు కదా, 1.5 ఇప్పుడు ఆయన అరా ఇటు ఇస్తే అయిపోయాయి. ఇప్పుడు మా ముందు ఇద్దరు advocates అన్న. ఈక్వల్ జడ్జి పాత్రలో ఉన్నారు. మా ముందు ఇద్దరు అడ్వకేట్స్, మా దయాకర్ అడ్వకేట్స్, తర్వాత ఆంధ్రప్రాంతం నుంచి ఎవరైనా అడ్వకేట్స్. ఎవరు వాదనలు వారిని బలంగా వినిపించిన తర్వాత జడ్జిమెంట్ ఎట్లా ఉంటుంది? రూల్స్, రెగ్యులేషన్స్, ఫ్రేమ్స్, న్యాయబద్ధమైన వాటా, ట్రిబ్యునల్స్ ఉంటాయి, జిఆర్ఎంబి ఉంది, కేఆర్ఎంబి ఉంది. ఇక్కడ విఠల్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఏపీ అయినా తెలంగాణ అయినా న్యాయబద్ధమైన వాటానే తీసుకుంటాం. Exactly. వాళ్ళు వరద నీటిని తీసుకుంటాం అంటున్నారు. కాదు, వీళ్ళు న్యాయబద్ధంగా నేను 950 మళ్ళీ చెప్తున్నా, TMC వరద నీటి ముసుగులో వాళ్ళు గోదావరి నీళ్లు బనకచెర్ల కోసం తరలించాలన్న లక్ష్యం వాళ్ళది. కాబట్టి ఆపేస్తారా? అది 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 BJP ఆపుతుందా? అది డెఫినెట్ గా ఎవరు రిప్రజెంట్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని రిప్రజెంట్ చేసి చేస్తున్నారు కదా. ఆ రేవంత్ రెడ్డి రేపు పట్టుబట్టాలి అపెక్స్ కౌన్సిల్ మీరు మీటింగ్. ఆపేస్తారా? మేము వాదనలు వింటాము, న్యాయబద్ధంగా న్యాయం కేంద్ర చేస్తాం. మంత్రి కూడా ఉన్నారు మనకు, ఒక వాదనలు తెలంగాణ విని- నుంచి కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వాదనను విని న్యాయబద్ధమైన న్యాయం మీరు చేస్తాం. చెప్తున్నారు కదా, న్యాయబద్ధంగా బనకచెర్లు ఆపాలని చెప్తున్నారు మీరు. డెఫినెట్ ఆపుతాం. Right. అన్యాయం జరిగితే తెలంగాణకు అనేది డెఫినెట్ ఆపుతాం. రైట్, దయాకర్ గారు క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బనకచెర్లనైనా ఆపుతామని. చూద్దాం ఏం జరగబోతుంది, అపెక్స్ కౌన్సిల్లో ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు చంద్రబాబు, రేవంత్, అటు కేంద్రం. ఈ మూడు కూర్చొని చర్చించే అంశం కాబట్టి కేంద్రం నిర్ణయమే చాలా కీలకం కాబోతుంది. కేంద్రం ఎవరి వైపు ఉంటుంది అనేది తేలబోతుంది. మరి చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి అటువైపు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే తెలంగాణలో అధికారంలోకి రావాలి కాబట్టి తెలంగాణ వైపు ఉంటుందా, లేకుంటే న్యాయబద్ధంగా 2 వర్గాలను ఇద్దరిని కూడా సముదాయించి ఒక ఒప్పందానికి తెచ్చే ప్రయత్నం చేస్తుందా? వేచి చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.